గురుగారు, ఇంటికొచ్చినటువంటి బంధువులకు బహుమానాలు ఇవ్వటం అనేది ఒక ఆచారం. అలాగే ఈ ఆచారం రామాయణంలో కూడా ఉందా? రామాయణంలో కూడా ఉంది. అసలు రామాయణం ప్రారంభం కావడమే బహుమానాలతో అని చెప్పాలి. వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భారద్వాజుడితో తమసా నదీ తీరానికి వెళ్ళి పక్షి నీలరాలడం చూచి ఆశువుగా అనుష్టుప్పులో ఒక శ్లోకం చెప్పి అనంతరం ఆలోచన చేస్తూ ఈ అనుష్టుప్పులో ఏదైనా చరిత్ర రాయాలా అంటూ నారదుడిని ప్రశ్నించగా నారదుడు చెప్పిన వృత్తాంతం అంతా కూడా రామాయణం. బ్రహ్మకై తపస్సు చేసి నారదుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని సంపూర్ణంగా సవివరంగా ప్రతి సన్నివేశంతో సహా తెలుసుకొని అక్షరబద్ధం చేసి ఈ కావ్యాన్ని ఎవరికి చెప్పాలి, ఎవరి చేత గానం చేయించాలి అని ఆలోచన చేయగా తన ఆశ్రమంలోనే పెరుగుతున్నటువంటి కుశలవులు కనిపించారు. కుశలవులకు వాల్మీకి మహర్షి ఈ రామాయణ కథ అంతా కూడా గాన రూపంలో నేర్పించగా బోధించగా కుశలవులు జనరంజకంగా పండిత పామరులకు ఆనందం కలిగించే విధంగా ప్రజల భాషలో పాట వలె గానం చేశారు. అంటే ఆనాటికే సాహిత్యం రెండు మార్గాలలో సభారంజకమైన భాష, ప్రజారంజకమైన భాష అంటూ రెండు రూపాల్లో విస్తరించి ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కుశలవులు ఈ విధంగా ప్రజారంజకంగా సభారంజనకరంగా మేళవించి గానం చేసిన అనంతరం వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి ఇతర ఋషులంతా కూడా ఆనందించి ఈ ఇరువురు కూడా బ్రహ్మచారులు కనుక బహుమానాలుగా వారికి యజ్ఞోపవీతం, కమండలము, పుష్పాలు, దర్భలు, పావుకోళ్ళు, వారు కూర్చోవడానికి ఉచితమైన ఆసనములు, అంటే వారికి ఏవి అవసరమో గ్రహించి వాటిని బహుమానాలుగా అందించారు. బహుమానం మనం ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు వారికి ఏది అవసరమో తెలుసుకొని అది ఇవ్వాలి. అంతేకాని మన ఇంట్లో అనవసరంగా వచ్చి ఉన్నవి, మన వద్ద చాలా ఉన్నవి, మనకు అనవసరమైనవి, మన ఆర్భాటాన్ని ప్రదర్శించే విధంగా, మన స్థాయిని చూపించే విధంగా, మన గొప్పదనాన్ని డాంబికాన్ని ప్రదర్శించే విధంగా ఉండేవి ఇలాంటివి బహుమానాలుగా ఇవ్వకూడదు. కన్నుపోయేంత కాటక పెట్టుకోకూడదు. స్థాయి అనేది ఒకటి అనుసరిస్తూ శ్రీరామాయణంలో ఇలా బహుమానాలు ఇచ్చే క్రమాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు తెలియని ఎన్నో ధర్మాలను శ్రీరామాయణం తెలియజేస్తుంది. ఉత్తరకాండలో కూడా రామచంద్రమూర్తి పట్టాభిషేకం అనంతరం వచ్చినటువంటి బంధువులు, సుగ్రీవాదులు, విభీషణుడు అందరూ కూడా వారి వారి నిజ స్థానాలకు తిరిగి వెళ్ళిపోయే సమయంలో విభీషణునకు శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి రంగనాథుని ప్రతిమను బహుమానంగా అందించినట్లుగా రామాయణ కథానుసారిగా వచ్చినటువంటి అనంతర రామాయణాలు అనేకం ఈ వృత్తాంతాన్ని వివరించి ఉన్నాయి. ఇక్కడ కూడా తిరుగు ప్రయాణంలో వచ్చే బహుమానాలే కదా. పట్టాభిషేక సమయంలో ఇంద్రుడు వాయువు ద్వారా ఆంజనేయుడికి సీతాదేవి మాలికనైతే రత్నాల మాలికను లేదా ముత్యముల మాలికను అందించిందో ఆ మాలికను బహుమానంగా అందించిన ఘట్టాన్ని కూడా మనం స్మరించుకోవాలి. యోగ్యత, సమయం, సందర్భం, స్థాయి, అవసరం ఈ ఐదింటిని దృష్టిలో పెట్టుకొని బహుమానాలు ఇవ్వాలి అంటూ మనం రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు.